హలో బడీస్, వెల్కమ్ టు మై ఛానల్ లావెండర్ టేల్స్. ఇవాళ మన వీడియోలో సోయా చంక్స్ అంటే మీల్ మేకర్ బిర్యానీ కలిసి చేసేద్దాం పదండి. మీల్ మేకర్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్, బిర్యానీ మసాలా, సాల్ట్, కారం, పసుపు, సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్, సోక్ చేసి స్క్వీజ్ చేసి మ్యారినేట్ చేసుకున్న మీల్ మేకర్, జింజర్ గార్లిక్ పేస్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత దీనిలోకి మనం చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్, 3 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టమాటోస్ తీసుకున్నా. ఇప్పుడు కాసేపు లిడ్ పెట్టుకొని సాట్ చేసుకోవాలి. టమాటోస్ మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కాజు యాడ్ చేసుకోవాలి. కాజు అన్నది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే కనుక యాడ్ చేసుకోండి. ఇప్పుడు కాజు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మిక్చర్ మొత్తం కూల్ డౌన్ అయిన తర్వాత ఫైన్ పేస్ట్ కింద ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మీ రైస్ క్వాంటిటీ బేస్ చేసుకొని మీరు ఆనియన్స్ తీసుకోండి. తర్వాత బిర్యానీ మసాలాస్ అంటే బిర్యానీ ఆకు, షాజీరా, చెక్క, లవంగం, బిర్యానీ మసాలాలు మొత్తం యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ యాడ్ చేసుకోవాలి. నేను మీల్ మేకర్ మ్యారినేషన్ ప్రాసెస్కి ముందుగా మీల్ మేకర్ని సోక్ చేసుకుని స్క్వీజ్ చేసి దానిలోకి జింజర్ గార్లిక్ పేస్ట్, కారం వేసుకుని ఒక 10 to 15 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. ఈ ప్రాసెస్లో లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఫైన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో అడుగంటే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, సో బీ కేర్ఫుల్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్కడైనా అడుగంటున్నట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నట్లు మీకు ఆయిల్ పైకి వచ్చినట్లు కనిపిస్తే రెడీ అయినట్లు. ఇప్పుడు దీనిలోకి ముందుగా సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నా. ఈ రైస్ మొత్తం ఆ గ్రేవీకి ఫుల్గా పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకున్నా. నేను 1 కప్ రైస్ తీసుకున్నా కాబట్టి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుని ఎసరు మరిగే టైంలో టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకుని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. Yummy and tasty meal maker biryani ready. That's it for the video. Thank you for watching, buddies.